ఇట్లా సూర్యుడు మండింగ్ చెమట పుట్టింగ్ ఇప్పుడు ఆ వీడియో పోతూనే ఉంది. హాయ్ గాయ్స్, మా పార్సల్ వచ్చింది గాయ్స్. ఇక్కడ ఉంది మా పార్సల్. కథలు హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఇప్పుడే మేము గుడి నుంచి ఇంటికి వెళ్తున్నాము. నేను ఒక్కదాన్ని వెళ్ళా గుడికి, ప్రఖ్యాత అన్న రాలేదు గుడికి. సో సో మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. నేను వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను పోస్ట్ చేసి దగ్గర 1 వీక్ అవుతుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్, నాకు ఏం పోస్ట్ చేయాలో ఐడియాస్ వస్తలేవు. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ రికార్డ్. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చిందనమాట. సో నేను ఇంటికి వెళ్ళి ఇప్పుడు అర్జెంట్గా పార్సల్ ఓపెన్ చేయాలి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఆ పార్సల్లో నాకు వెస్ట్ సైడ్ నుంచి డ్రెస్సెస్ వచ్చినాయి అనమాట. ఎస్, వెస్ట్ సైడ్ నుంచి డ్రెస్సెస్ వచ్చినాయి. చాలా ఉన్నాయి ప్యాకేజ్. చికెన్ పచ్చళ్ళు ఉన్నాయి, మళ్ళీ తర్వాత ఇంకేమున్నాయి ప్యాకేజ్లో, లడ్డు, మోతీచూర్ లడ్డు ఉంది విచ్ ఇస్ మై ఫేవరెట్. అండ్ హాట్ చిప్స్లో దొరికే కాజా ఉంది విచ్ ఇస్ మై బ్రదర్స్ ఫేవరెట్. మీ ఫేవరెట్ ఏమున్నాయి అందులో? అన్ని తినే అన్ని తింటాడు. ఒకటి మేము గెలిస్తే అన్ని ప్రఖ్యాతంగా తింటాడు. స్టైల్, నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన స్టైల్ ఒకటి నీకు అద్దాలు పెట్టుకున్నాను. సో యా, దట్ ఈస్ ద ప్లాన్. ఇంటికి వెళ్ళిన వెంటనే ప్యాకేజ్ ఓపెన్ చేయాలి. తర్వాత ప్యాకేజ్ ఓపెన్ చేసిన తర్వాత టుమారో వీఆర్ ప్లానింగ్ టు గో టు షాపింగ్ అనమాట. బికాజ్ నాది ప్రఖ్యాత అన్నది బర్త్డే వస్తుంది. నా ఇంకనే పుట్టిండు. నేను పుట్టిన తర్వాత దట్స్ వై నా బర్త్డే నెక్స్ట్ డే రోజే 1 year ముందు నువ్వు పుట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో ద థింగ్ ఇస్, నా బర్త్డే నెక్స్ట్ రోజు ఈ ప్రఖ్యాత నా బర్త్డే. బట్ ప్రఖ్యాత నువ్వు ముసలాడు అయిపోతున్నాడు గైస్. ప్రఖ్యాతనకి ఎవరైనా సంబంధాలు పంపించండి. నీ ప్లీజ్ చూడండి, ఎవరైనా సంబంధాలు పంపించండి. సో యా, ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఇంటికి వెళ్ళే టైం కల్లా మా అన్న ఇంట్లో ఉండడు. మా అన్న 5 o'clock ఇంటికి వస్తాడు. ఇప్పుడు టైం లే 5:20 ఆ టైంకి వస్తాడు ఇంటికి మా అన్న. ఇప్పుడు టైం అరౌండ్ 4 o'clock చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ గుడికి ఎందుకు వెళ్ళినంటే వాళ్ళ గుడి పౌర్ణిమ అంటారు, గురు పౌర్ణిమనే కదా, గురు పౌర్ణమి ఇవాళ. సో అందుకే మేము గుడికి వెళ్ళాం. ఎస్, గాయ్స్, మా పార్సల్ వచ్చింది. ఇక్కడ ఉంది మా పార్సల్. జల్దీ ఇద్దాం పార్సల్. అసలు మా అన్నకు ఫోన్ చేయవా? అన్న మా అన్నకు ఫోన్ చేసి అనుష పార్సల్ ఓపెన్ చేసేసి నువ్వు ఏం ఫీల్ కావు కదా అన్నాడు. ప్లీజ్ స్టార్ట్ అంటే ఉంటాను. ఫోన్ చేసి హలో అన్న, నేను పార్సల్ ఓపెన్ చేస్తున్నా, ఓకే కదా? ఏమో నువ్వు మళ్ళీ ఫీల్ అవుతావన్నా. ఓకే, ఓపెన్ చేస్తున్నా. బాయ్. ఓపెన్ చేస్తున్నా. బాయ్. ఇప్పుడు సర్కాస్టిక్ అన్న అర్థమైంది నాకు. What are you excited for? Chicken పచ్చడి. I'm excited for my dress. ఇది ఓపెన్ చేయడానికి వస్తలేదు నాకు. అన్న కొంచెం హెల్ప్ చేయొచ్చు. ఐ నీడ్ సమ్ హెల్ప్. అన్నా ఇప్పుడు ఆ వీడియో పోతూనే ఉంది. ఓపెన్ చేయి. ఇట్లా ఓపెన్ చేస్తారు. ఇటు లేదు, ఇటే ఇదే అనుకుంటా. ఇదే ఉంది, ఇటే ఉంది, ఇక్కడ ఉంది. ఇది ఇద్దాం ఫస్ట్. అవ్వదు.
ఇదేనా పక్క ఇదే పక్కకే ఉంటుంది కదా. ఇగో ఇది ఆరు. ఇటు సైడ్ అటాచ్మెంట్ ఇదే ఉంటుంది కదా అన్న. అందుకే ఒక కెమెరా ఉంటుంది నాకు, ఈ బాగా ఉంటుంది ఫోన్. పిచ్చి పిచ్చి తీస్తున్నా నేనైతే. ఓకే గాయస్, మా మమ్మీ నాకు ఏ బ్యాగ్ పంపించింది, ఈ బ్యాగ్ ఎందుకు పంపించింది? నేను ఈ బ్యాగ్ వద్దన్నా కదా, నాకు వేరే బ్యాగ్ కావాలని అడిగినా. ఓకే, సో దిస్ ఇస్ మై పార్సల్. ఫుల్ ఇట్లా ఫిల్ అయి ఉంది. ఇందులో వెస్ట్ సైడ్ బట్టలు ఉన్నాయి. ఐఎమ్ ప్లానింగ్ టు డూ అ వెస్ట్ సైడ్ హాల్ సూన్. సో ఇంత పెంట ఉంది. దీస్ ఆర్ మై బ్రదర్స్ క్లోత్స్ గైస్. మొత్తం నా బట్టలే లేవు, మా అన్నయ్య కూడా ఉన్నాయి. బట్ అందరు ఏమనుకుంటారు, నేను నా ఒక్కదాని బట్టలే వస్తున్నాయి అనుకుంటారు. బట్ నో, ఇవన్నీ మా అన్న బట్టలే. నేను ఎప్పుడు చెప్తా కదా నాకు కాఫీ అంటే ఇష్టం అని. దిస్ ఇస్ హౌ మచ్ ఐ లవ్ కాఫీ. సో దిస్ ఇస్ హౌ మచ్ ఐ లవ్ కాఫీ గైస్. నాకు బాటిల్ కాఫీ నచ్చదు, బ్రూది. సో ఐ లైక్ ప్యాకెట్స్. అసలు ఎన్ని గణం ఉన్నాయి చూడండి. సో దిస్ ఇస్ హౌ మచ్ ఐ లవ్ కాఫీ. కిరాణా షాప్లో అంకుల్ వాళ్ళు వేసుకుంటారు కదా, బ్లడీ అట్లా వేసుకొచ్చింది. ఇది సాయిబాబా బుక్స్. ఆల్సో ఐ గాట్ అ న్యూ టంబ్లర్ ఫర్ మై సెల్ఫ్. టంబ్లర్ లోపల ఒక చిన్న సాయిబాబాది విగ్రహం ఉంది, which I'm going to put it back again. And I got some snacks, some more snacks, and some more snacks. Yeah, ప్యాకేజ్ మొత్తం ఇవే ఉన్నాయి. సో ఇవన్నీ ఓపెన్ చేసుకొని మేము సింకింగ్ చేసుకున్న తర్వాత ఐ లెట్ యూ గైస్ నో. ఓకే దెన్ The next day. Hello everyone. It is after 1 day. నేను లాస్ట్ వ్లాగ్ చేసింది థర్స్డే రోజు అనుకుంటా. టుడే ఇస్ సాటర్డే. సో వీకెండ్ కాబట్టి నేను మా అన్న ఇక్కడ టెక్సస్ నుంచి ఒక 2 అవర్స్లో, టెక్సస్ కాదు మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 2 అవర్స్ డిస్టెన్స్లో ఒక సఫారీ ఉందన్నమాట, వైల్డ్ సఫారీ. సో దానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. సో మేము దానికే రెడీ అవుతున్నాం ఇప్పుడు. సో ఎట్లా వ్లాగ్ స్టార్ట్ చేసిన కదా, ఐ జస్ట్ థాట్ ఆఫ్ టేకింగ్ యూ గైడ్స్ అలాంగ్ విత్ మీ. ఇగ్నోర్ మై మార్నింగ్ డ్రెస్. నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. ఐ హ్యావ్ టు చూస్ మై డ్రెస్. అండ్ యాక్చువల్లీ ఏమైందంటే మేము లాస్ట్ సాటర్డేనే ఈ ప్లేస్కి వెళ్తుండే, కానీ మేము సగం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత వీ గాట్ టు నో దాట్ ఆ రోజు సఫారీ క్యాన్సిల్ అయింది అనేసి అని. ముందు జాగ్రత్తగా మేము ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేసి అడిగినాము, వర్షం పడితే క్యాన్సిల్ చేస్తాము, బట్ మీ 2:30 స్లాట్ ఉంది కాబట్టి అప్పటికైతే వర్షం ఏం లేదు కాబట్టి మ్యాక్సిమం ఏం క్యాన్సిల్ కాదు అన్నారు. సో దట్ ఈస్ ద థింగ్. నేను ఈ కొత్త ఫోన్ చేసి వెనకాల గ్రిప్ పెట్టుకుని ఉంటుంది, అది పెట్టిన నా ఫోన్కి, అది ఊరికే ఇట్లా అవుతుంది. సో ఇగ్నోర్ దాట్. అండ్ యా ఐల్ గెట్ రెడీ. అండ్ నేను మొత్తం రెడీ అయిన తర్వాత అది షో యు గైస్. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ ప్లానింగ్ టు వేర్. ఇది నాకు మొన్ననే నా ఇండియా ప్యాకేజ్ నుంచి వచ్చేసరి, యా ఈ వీడియోలోనే చూసింటాను, నా ఇండియా ప్యాకేజ్ నుంచి వచ్చింది ఈ డ్రెస్. సో ఐమ్ ప్లానింగ్ టు వేర్ దిస్. దిస్ ఇస్ అ న్యూ డ్రెస్. గైస్ మేము ఇప్పుడే వచ్చేసాము దిస్ ప్లేస్కి. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే దేర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంట్రెన్సెస్. ఒకటి మనం సెల్ఫ్గా డ్రైవ్ చేసుకొని వెళ్ళేది, అండ్ ఇంకొకటి మనని ఇట్లా సఫారీ వ్యాన్స్ ఉంటాయి కదా దాంట్లో తీసుకెళ్ళేది. సో వీఆర్ గోయింగ్ ఫర్ ద సఫారీ వ్యాన్ 1.
ఎందుకంటే మన కార్లో తిరిగితే మనకి ఏమంత తెలియదు కదా. ఐ డోంట్ థింక్ సో మనం యానిమల్స్ ఏమైనా స్పాట్ చేస్తామో లేదో అనేసి అని. సో వాట్ వీ థాట్ ఇస్ మనం సఫారీ దాని త్రూనే వెళ్దాం అనేసి అని. అండ్ టికెట్స్కి కూడా లైక్ ద సఫారీ వన్ ఈజ్ అ బిట్ ఎక్స్పెన్సివ్ అండ్ నార్మల్ మన సెల్ఫ్ గైడెడ్ టూర్ తక్కువకు ఉంది. ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, ఒక $20 డిఫరెన్స్ ఉందన్నమాట అంతే. సో వీఆర్ గోయింగ్ దేర్. మన టికెట్ స్కాన్ చేసుకొని విల్ సిట్ ఇన్ దట్ సఫారీ వన్. ఓకే, సో ఇప్పుడు మనము సఫారీ ఎక్కుతున్నాం. దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ సఫారీ. అండ్ మన సఫారీ టూర్ చేసి ఆయన అక్కడ ఉన్నాడు. సో వీఆర్ ఆల్రెడీ అప్. మాకు ఇట్లా ఫుడ్ ఇచ్చిండ్రు, మా కోసం కాదు బట్ యానిమల్స్కి ఫీడ్ చేయడానికి. సో ఇది మొత్తం 2 పార్ట్స్లో డివైడ్ అయి ఉంది. ఫస్ట్ హాఫ్కి కొంచెం ఫుడ్, సెకండ్ హాఫ్కి కొంచెం ఫుడ్ మళ్ళీ రీఫిల్ చేస్తారంట. అండ్ యా, ఏమైనా యానిమల్ స్పాట్ అయితే ఐ షూర్లీ లెట్ యూ గైస్ నో. Be careful whenever you're holding out your red cups, your phones, your cameras are bright to be outside the truck, because if any animal or if any first we are going to see there is an ostrich అక్కడ ఉంది. and I'm scared of ostriches. నేను కత్రోంకి కిలాడి చూసినప్పుడు that's only for the giraffes. Some pellets are good. But again, we're going to focus deserts, so they used to high temperatures even for them, and they're not interested. There is, okay, the young male black bucks, guys, they'll form groups that I call black buck fraternities. They'll grow bigger and stronger together, but the fully grown male here, you want Hey, close there, right? not cutting. Take this back. Again, I know we see animals over there. They're going to the bathroom. They're not posing. They're going to the bathroom. On our left, you are seeing our Gemsbach. The dark brown are chocolate, and the spotted ones are s'mores flavored. But guys, don't let the spots fool you on these. And that little Adan lamb is about 4-5 months. My bad. I'm sorry. Oh, okay. Yes. Thank you for pointing that out. I saw it on my side mirror. That is a Hartman. there is a giraffe. Okay, I'm gonna stop right here to pass around lettuce. And then in the back, that's 17 years old and 16 feet. సో యాజ్ ఐ టోల్డ్ యూ గైస్, మనం హాఫ్ ఆఫ్ ద ట్రిప్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మధ్యలో ఒక బ్రేక్ ఉంది. ఆ బ్రేక్లో ఇక్కడ మనకు అన్ని సువీనియర్స్ ఏమైనా షాప్ చేసుకోవాలనుకుంటే మీరు ఇట్లా షాప్ చేసుకోవచ్చు. అన్ని యానిమల్స్ అట్లాంటివి ఉన్నాయి, లేకపోతే ఒక చిన్న వాటర్ బ్రేక్ స్నాక్స్ బ్రేక్ లెక్క. అండ్ సో మేము ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాము. దిస్ ఇస్ ద ఐస్ క్రీమ్. ఇవన్నీ ఇట్లా చిన్న చిన్న బాల్స్ లెక్క ఉన్నాయి అన్నమాట ఇవి. ఐ డోంట్ నో. సో యా, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ ఐస్ క్రీమ్. అండ్ మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ఆర్ టూర్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. నేను అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేడా, లేట్ అయిపోతుంది, ఫ్రంట్ సీట్ దొరకదని. ఇప్పుడు చెమట అయిపోయినా. అండ్ yeah, that is the thing. So this is the gift shop. So this is how the ice cream is. Did just say the females are solitary. This is 3 females. Southern white rhino is the second largest land animal. A few moments later. So we'll have some lunch and we'll start. నేనైతే టూ టైర్డ్ ఉన్నా, ఎందుకంటే సూర్యుడు మండింగ్ చెమట పుట్టింగ్ సిచ్యువేషన్ అవుతుంది మాకు ఇక్కడ. అందుకే నా జుట్టు కూడా ఐ హావ్ టైడ్ పోనీటైల్. యాక్చువల్లీ ఇది ఇంతకుముందు కొప్పేసుకున్నా, కానీ మరీ కొప్పేసుకొని వీడేసి చాలా గలీజ్గా అని పోనీటైల్ వేసుకున్నా. సో యా, దట్స్ ఇట్. ఐల్ గో పిక్ అప్ సమ్ చిక్-ఫిల్-ఏ. విల్ హ్యావ్ దట్. అండ్ India ichi US flag. Omni hotel anta. AT&T ave.